సమైక్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను కేసీఆర్ నాయకత్వంలో 30,000 కోట్ల రూపాయలకు పెంచుకున్నామని, ఆ సంపదను మరింత పెంచుకునేందుకు తోడ్పాటును అందిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవితతో గంగపుత్ర సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపటమే తమ లక్ష్యమని, అందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గంగపుత్రుల సమస్యలు పరిష్కరించేందుకు సహకరిస్తామని భరోసానిచ్చారు. ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో గంగపుత్ర మిత్రులందరం కూడా కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, తెలంగాణలో గంగపుత్రుల కోసం కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలు, ఇంకా చేయాల్సినటువంటి అంశాలు, మిగిలి ఉన్న అంశాలు అన్ని కూడా మాట్లాడుతున్నాం. ఏదైతే ఇదివరకు 400 కోట్లు కూడా లేనటువంటి మత్స్య పరిశ్రమ ఈ 10 ఏళ్లలో 30,000 కోట్ల వరకు కూడా మనం పెంచుకోగలిగాం. ఇంకా పెద్ద ఎత్తున పెంచుకొని ప్రతి గంగపుత్ర కుటుంబంలో కూడా సంతోషం నింపాలనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో అందరం కూడా పాటుపడాలని నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ మత్స్యకారులందరికీ కూడా